హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఉద్యోగులకు ప్రభుత్వం చెప్పిన గుడ్ న్యూస్ ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక జీతాల కోసం ప్రతి నెల 20వ తేదీ వరకు ఎదురు చూసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇక నుంచి 1వ తేదీనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యులర్ కూడా జారీ చేసింది. మే నెల నుంచి ఇది పక్కాగా అమలు చేయాలని, ఏప్రిల్ నెల జీతం మే 1వ తేదీన ఖాతాల్లో వేయాలని స్పష్టం చేసింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 4.80 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోనే లక్షలాది మంది కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై వీరికి కూడా రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని శాఖలకు అధికారికంగా సర్క్యులర్ జారీ చేస్తూ మే నెల నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. ఏప్రిల్ నెల జీతాన్ని మే 1వ తేదీనే నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.80 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విభిన్న విభాగాల్లో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఏజెన్సీల ప్రమేయం కారణంగా వీరికి జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేది. ఇక నెలల తరబడి వేతనాలు అందక ఈ ఉద్యోగులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఏజెన్సీల ప్రమేయం లేకుండా నేరుగా జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రతి నెల 25వ తేదీలోపు ఉద్యోగుల హాజరు వివరాలను సమర్పించాలని అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు ప్రభుత్వం స్పష్టమైన గడువు విధించింది. మరోవైపు అవుట్సోర్సింగ్ ఏజెన్సీల అక్రమాలపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. గత 10 ఏళ్లుగా కొన్ని ఏజెన్సీలు ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్ఐ వాటాలను స్వాహా చేస్తున్నాయని ప్రభుత్వ విచారణలో తేలింది. ఈ బకాయిలను వెంటనే చెల్లించకపోతే సదరు ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెడతామని ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే ఏజెన్సీల వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో లక్షలాది కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.